రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విష్ణు కనిపించడం లేదంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం రామ్నాథ్పల్లిగూడకు చెందిన కొత్తగాడి బాలరాజ్ మంజుల దంపతులు వ్యవసాయం చేస్తూ విష్ణును గురునానక్ యూనివర్సిటీలో చదివిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలేజ్ కాడికి నేను పోయినా పోయేటాల కల్లా వాళ్ళు నేను ఫోన్ చేసి తెలుసుకుంటా కల్లా నేనే ఫోన్ చేసి మా బాబు లేడు అంటే కల్లా అప్పుడు ఉన్నాడు మీ బాబు అంటారు సార్. నేను లేడు సార్ అంటే ఉన్నాడు అంటారు వాళ్ళు. ఎట్లున్నారు సార్ పిల్లలు నాడు పక్కకు పిల్లలు అంటే నీకు ఎవరు చెప్పాను పక్క పిల్లలు చెప్పారు లేరా అని వాళ్ళు చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు అని అన్న. నేను తెలుసుకుంటూ కానీ తెలుసుకో సార్ నువ్వు వాడను తిండికి వచ్చిందా రాలేడా అన్నం తిన్నాడా నువ్వు కనీసం తెలుసుకున్నాను అంటే నేను తెలుసుకున్నాక ఫోన్ చేస్తాను నాకు తెల్లారి మళ్ళీ లేడంట అని అప్పుడు అంటారు. లేదంటే మరి ఏం చేస్తాం మా పర్మిషన్ ఏమైనా అడిగితే సబ్బులే కానీ ఏమైనా సామాన్ కానీ మీకు పర్మిషన్ కావాలి అంటారు. ఆన్లైన్ పర్మిషన్ అలా ఇప్పుడు లేదంటే మరి ఎత్తది వచ్చేసారని మందిలో వచ్చినాము వాళ్ళు బయటికి వెళ్ళి చదవనీకి వస్తారు వాళ్ళు వెళ్ళిపోయినాము బాబా అంటారు. మరి మీరు ఎందుకు ఉన్నారు సార్ అంటే దానికి రెస్పాన్స్ కూర్చొని ఆలోచన చేస్తా అంటారు. ఆడిపోతే సెక్రటరీ ఒక్కరిని పోయినట్టు నువ్వు ఒక్కడోదా మాట్లాడదు మీరు వద్దుపోండి అని అందుకు వెళ్ళగొడతారు సార్. సెక్రటరీ బయటికి వెళ్ళగొడతారు ఒక్కరే రండి లోపలికి ఒకరు మాట్లాడతారు ఒక్కరు మాట్లాడదు సార్. అందరూ బయటకొని కూర్చోండి అంటే మీ కానూను మా మీద వస్తుంది కానీ పిల్లలు బయటకు పోతే ఆ కానూను ఎక్కడ పోయింది సార్ మీ దగ్గర నేను అన్నా కూర్చోండి మీరు కూర్చోండి ఒకరు రావాలి ఒకరు చూడాలి లోపల కొనిస్తుంది మంచిగా అనిస్తుంది సార్. అబ్దుల్ గోపాల్ గురునానక్ కాలేజీలో మా అల్లుడు సార్ ఆయన మా అక్క బాబు తప్పిపోయాడు. అందులోకెళ్ళి మేము వేసినాం కానీ ఇప్పటి వరకు కూడా అది 2-3 రోజులు అయింది. ఇప్పటికీ ఆ జిఎంకు మేము అడిగితే కూడా ఇప్పటి వరకు కూడా ఏ రెస్పాన్స్ లేదు. బాబు ఎక్కడ పోయినా అడిగితే కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు. ఇక్కడ పిఎస్కి కూడా వచ్చాం ఇదే పిఎస్ ఇక్కడ పిఎస్కి కూడా వస్తే కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు కానీ చేస్తాం అంటారు. పొద్దున్న వచ్చాం మేము పొద్దున్న వచ్చి కూడా వికారాబాద్ నుంచి వచ్చాం ఇప్పటి వరకు కూడా ఏ రెస్పాన్స్ లేదు. వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ కాల్ డేటా అనేది ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం అనేది ఇవ్వట్లేదు. వాళ్ళు మేము ఎవరికి వెళ్ళి అడగాలనో మాకు అర్థం కావట్లేదు. అక్కడికి జిఎంకి అడిగితే కూడా జిఎం సార్ కూడా అంటున్నాడు నేను మాట్లాడతా అని చెప్తున్నాడు కానీ ఇప్పటి వరకు కూడా ఏం చేస్తలేడు. ఇప్పటికీ కాల్లో కూడా నాకు రికార్డింగ్ ఉంది జిఎంది గురునానక్ కాలేజీ జిఎం ఆయనతో కూడా మాట్లాడాను. మేము లెంకుతామబ్బా మీరు వెళ్ళండి అంటున్నాడు. మేము వచ్చేదేమో వికారాబాద్ నుంచి వస్తున్నాం సార్. ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజుల నుంచి చెప్తున్నమాట 4 రోజులు అయింది సార్. 4 రోజుల సంది ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాము మేము చూస్తాము సీసీ కెమెరా ఫుటేజ్ అనేది చూపిస్తున్నారు కానీ ఆడ ఆటో ఎక్కింది ఉన్నాడా అక్కడనే మిస్ అయ్యింది కానీ ఇప్పటి వరకు ఇక్కడ వచ్చింది లేదు. ఇబ్రాహీంపట్నం వచ్చిందని అంటున్నది ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు సార్. మేము ఎవరిని అడగాలి పోయి మా అబ్బాయి ఉన్నాడే ఒక అల్లుడు సార్ మా అక్కకు ఒక కొడుకు ఇప్పటి వరకు కూడా మా అక్క సార్ కంప్లైంట్ ఇచ్చాం సార్ తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు రెస్పాన్స్ తీసుకుంటలేదు సార్. 200 కిలోమీటర్ నుంచి వస్తున్నాం సార్. ఇప్పటి వరకు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నట్టు లేరు. ఇక్కడ అందరికీ ఫోన్ చేశాం ఇక్కడ సిఐకి కూడా ఫోన్ చేశాం వస్తున్నాను అన్నాడు. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటిది సమాచారం ఇవ్వట్లేదు సార్. ఏం పేరన్నా మీ బాబు పేరు ఏం పేరు విష్ణు కొత్తగాడి విష్ణు ఏ బ్రాంచ్ సిఎస్సి సార్ గురునానక్ కాలేజ్. అయితే ఇప్పుడు యాజమాన్యం ఏమంటుంది యాజమాన్యం అసలు పట్టించుకోవట్లేదు సార్. మేము వచ్చి నిన్న అన్నారు మాతో పాటు వస్తానని చెప్పారు కాలేజ్